హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది సైలెంట్‌గా ఉండడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలా అడుగుతూ ఉంటారు. "ఏంటి వచ్చినప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి? ఈరోజు ఏమైనా మౌనవ్రతమా?" అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటే, "అదేం లేదే. 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా లొడ లొడ మాట్లాడతాను. నాకు మౌనవ్రతం ఎక్కడి వర్కౌట్ అవుతుంది చెప్పు?" అని అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, "అయితే ఇంకేం? ఈ లవ్ గురించి ఏదో చెప్తా అని చెప్పావు గదా! చెప్పు మరి. ఏం మాట్లాడమంటారే? పుర్తిలో పడ్డ ఎలకలా అయింది నా పరిస్థితి. బయటికి రాలేను. అలా అని లోపల ఉండలేను. ఆ బుజ్జి నాతో బానే మాట్లాడతాడు. చనువుగా ఉంటాడు. ముద్దు కూడా పెట్టించుకుంటాడు. కౌగిలించుకుంటాడు. అన్నీ బాగుంటాయి. ప్రేమిస్తున్నావా లేదా అని అడిగితే మాత్రం ముఖం మార్చుకుంటాడు. నువ్వేమో ఆకాశంలో నక్షత్రం లాంటి దానివి. నేను నేల మీద ఉండే మినుగుడు పురుగుని. నువ్వు నాగలోకంలో ఉన్న దేవకన్యవి. నేను నేల మీద ఉండే నక్కని అంటూ తెలుగు మాస్టర్ పాఠాలు చెప్పినట్టు చెప్తూ ఉంటాడు. వాడిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, "ఒసేయ్! నీ దగ్గర నుంచి వాడు హగ్గులు, కిస్సులు మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడేమోనే! ఆ వైషు దగ్గర నుంచి లైఫ్ లాంగ్ జర్నీని కోరుకుంటున్నట్టున్నాడు. ఓ రౌడీ షీటర్ కూటర్‌ని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాడు. బంగారం లాంటి నిన్ను వదులుకుంటున్నాడు. వాడే మనిషే బాబు." అవును సిరి. సాధారణంగా ఎదురుంగా రంగురాయిని రత్నాన్ని పెడితే ఎవరైనా రత్నం కావాలనే కోరుకుంటారు. బుజ్జి మాత్రం రంగురాయి కావాలనుకుంటున్నారు. తన స్థాయికి మించి ఆలోచించలేకపోతున్నాడేమో సిరి అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఎక్కిరిస్తూ ఉంటే, సిరి అయితే మరోవైపు మా అమ్మ పెద్ద పెద్ద సంబంధాలు చూసే పనిలో ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను నేను. మా అమ్మ అయితే మా గురించి చాలా బాగా ఆలోచిస్తుంది. మేము అడిగిన దానికంటే ఇంకా ఎక్కువగానే చేసింది. కొన్ని విషయాల్లో మేము అడగకుండానే చేస్తుంది. కానీ పెళ్ళిళ్ళ విషయంలో మా అభిప్రాయాలు అడగడం లేదు. మా మనసులో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడం లేదు. నాకదే బాధగా ఉంది. అమ్మని నేను మోసం చేయలేను. అలా అని నేను బుజ్జిని కూడా వదులుకోలేను అని అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, "వాడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా? లేకపోతే నువ్వే ఊహించుకుంటున్నావా?" అని అనగానే, "వాడి మనసులో నా మీద టన్నులు టన్నుల ప్రేమ ఉంది. కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నాడు" అని అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, "నాకైతే నమ్మకం లేదు. నా మనసు నమ్ముతుంది. నేను మీకొక ప్లాన్ చెప్తాను. మీరు ఆ విధంగా చేయండి" అని వాళ్ళ ఫ్రెండ్స్‌కొక ప్లాన్ చెప్తుంది. "నా ఫోను నుంచి నేను మీకొక ప్లాన్ చెప్తాను. మీరు ఆ విధంగా చేయండి. నా ఫోను నుంచి బుజ్జికి కాల్ చేసి, బుజ్జికి కాల్ చేయండి. నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పండి. తన మనసులో ఉన్న మాటలన్నీ బయట పడిపోతాయి" అని అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, "దానివల్ల వాడు నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడో లేదో అని ఎలా తెలుస్తుందే బాబు! అందుకేం చేయాలో నేను చెప్తాను. కానీ మీరు వినండి" అని బుజ్జికి సిరి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, "నేను సిరి పాపని కాదండి. తన ఫ్రెండ్‌ని. సిరికి యాక్సిడెంట్ అయిందండి" అనగానే బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. "ఆ విషయం మీకు చెప్పాలని కాల్ చేశానండి. సిరికి చాలా సీరియస్ కండిషన్‌లో ఉందండి. వెంగళరావు నగర్ పార్క్ ఉంది కదా! పార్క్ ముందు జరిగింది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరు కొంచెం తొందరగా వస్తారా?" అని అనగానే బుజ్జి అయితే కంగారులో పరిగెత్తుకొని ఆ పార్కొస్తుంటాడు. ఇక మైత్రి అయితే గర్వంగా ఇలా చెప్పుకుంటూ ఉంటుంది. ఆది కేశవ్ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి తరిమేసి దాదాపు 15 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఈ సింహాసనం నన్నే వరిస్తుంది. ఇక మదనాపురం కుర్చీ నుంచి హైదరాబాద్ అసెంబ్లీ వరకు నా ప్రస్థానం సాగాలే. ఈరోజు హైదరాబాద్‌లో ఒక ఆక్షన్‌కి వెళ్తున్నాను. అది నాకే దక్కాలే. నాకు పోటీగా ఎవ్వరు రాకూడదు. మైత్రి అయితే హైదరాబాద్‌లో జరుగుతున్న 6000 గజాలకి వేలం పాటకైతే వెళ్తూ ఉంటుంది. అక్కడ వేలం పాట పాడేవాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు. మా శ్రమ బ్యాంక్ నందు లోన్ తీసుకొని ఈ స్థలాన్ని గతంలో త్రినాథ్ గారు కొనడం జరిగింది. సిటీ సెంటర్‌లో ఉన్న ఈ స్థలానికి మార్కెట్ వాల్యూ 70-100 కోట్లు పలుకుతుంది. నాథ్ గారు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు వారు జప్తు చేసుకున్నారు. ఆక్షన్ వేయడం జరుగుతుంది. ఇక మొదలు పెడదాం అని వేలం పాట బ్యాంకు వాళ్ళైతే మొదలు పెడతారు. అందరూ వాళ్ళ పాటలు పాడుతూ ఉంటే ఇందిర అని ఆ వేలం పాటలో అడుగు పెట్టగానే 100 కోట్లు అని అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఇందిర అని ఇలా చూస్తూ ఉంటారు. ఇది విన్న మైత్రి అయితే పక్కనున్న ఆమెకి ఇలా అడుగుతుంటుంది. "ఏవండీ ఎవరావిడ? ఏకంగా 100 కోట్లకు పాట పాడేసింది" అని అడగగానే వాళ్ళైతే ఆమె పేరు ఇంద్రాణి. ఆమె ఎక్కడికైనా ఆక్షన్‌కొచ్చినా, ఎక్కడికైనా వేలం పాటకి వెళ్ళినా గెలుపు వన్ సైడ్ అయిపోతుంది. అంతటి పవర్‌ఫుల్ లేడీ అని పాటలైతే చెప్తూ ఉంటుంది. మైత్రి అయితే ఏం తగ్గకుండా కోట్ల మీదికి పాడుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అలానే పక్కనున్న ఇంద్రాణి కూడా ఏం తగ్గకుండా దానికి మించి పాటలైతే రెట్టింపు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా మైత్రి పక్కన కూర్చున్న ఆవిడ అయితే ఇలా అంటూ ఉంటుంది. "మేడం, మేడం దయచేసి పోటీ పడకండి. మీరున్నదంతా సమర్పించుకోవాల్సొస్తుంది." ఇక మొత్తానికైతే 100 కోట్లు విలువైన స్థలాన్ని 110 కోట్లకి పాడుకుంటూ ఉంటుంది. ఇది చూసిన బ్యాంకు వాళ్ళైతే
ఇంద్రాణి గారు, స్థలాన్ని మీరే దక్కించుకున్నారు. మీకు అభినందనలు. ఆ అమౌంట్ మీకు 5 నిమిషాల్లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది అని ఆ బ్యాంక్ వాళ్ళకి మాటిచ్చేసి, అక్కడ సిగ్నేచర్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది ఇంద్రాణి. మైత్రి షాక్‌లో అలా చూస్తూ ఉంటుంది. ఇంకా మైత్రి పక్కన ఉన్న ఆవిడైతే, "ఏంటండి మీరింకా షాక్‌లో నుంచి బయటికి రాలేనట్టున్నారు?" ఆవిడ బిజినెస్ ఫీల్డ్‌లో నంబర్ 1 అండి. గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయగలగా కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ లేడీ అండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులతో సత్కరించాయి. అని అనగానే మైత్రి అయితే, ఆవిడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? హస్బెండ్ ఫారెన్‌లో ఉంటారు. ఇక్కడ ఈవిడ పిల్లలతో ఉంటుంది. ఇద్దరు పెళ్ళిడికొచ్చిన పిల్లలున్నారు. అబ్బాయి, అమ్మాయి. ఈ మధ్య వాళ్ళకి సంబంధాలు చూస్తుందని సమాచారం అని అనగానే మైత్రి అయితే, ఇటువంటి వాళ్ళతో బియ్యంపులు పొందితే హైదరాబాద్ సగం నాదైపోతుంది. నా కొడుకు విక్కీకి, ఇంద్రాణి కూతురికి ముడివేయాలి అని మైత్రి లోపలనే పన్నాగం పన్నుతూ ఉంటుంది. ఇంకా మరో పక్కన సిరి అయితే బైక్ నుంచి కింద పడిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి బుజ్జి అయితే పరిగెత్తున వస్తూ ఉంటాడు. సిరి దగ్గరకొచ్చి, "సిరి పాప, సిరి పాప" అని బుజ్జి అయితే సిరిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. "అసలు సిరి పాపని చేసింది ఎవర్రా ఇక్కడ? నా ముందుకు రండిరా! ఎవర్రా వాడు?" అని అరుస్తూ ఉంటాడు. "నేనొచ్చేసాను సిరి పాప. నీ బుజ్జిని వచ్చేసాను. లే సిరి పాప." పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పక్కనే ఉన్న సిరి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బుజ్జి దగ్గరకు వచ్చి, "ఎక్స్‌క్యూజ్ మీ, మీరేనా బుజ్జి? ఇందాక మీకు ఫోన్ చేసింది మేమే. అప్పటినుంచి ఇటువైపుగా ఏ ఆటో గాని, క్యాబ్ కానీ రాలేదండి. మేము కూడా అంబులెన్స్‌కి కాల్ చేస్తుంటే కలవడం లేదు. ఇంతకీ మీరు సిరికి ఏమవుతారు? మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి? సిరి ఎందుకో ఈ మధ్య బాగా డిస్టర్బ్‌గా ఉంటుంది. ఇదివరకట్లా ఉండడం లేదు. ఏమైందో ఏమో! మాకేం అర్థం కావడం లేదు. ఏదైనా లవ్ మ్యాటర్ అయ్యుంటుందేమో అని మేము అనుకుంటున్నాం. తను ఎవరినో ఇష్టపడినట్టుంది. ఆ అబ్బాయి రిజెక్ట్ చేసినట్టున్నాడు. అందుకే ఇలా అయిపోయింది పాపం. ఇంతకీ మీరు సిరికి ఏమవుతారో చెప్పలేదు?" అని వాళ్ళ ఫ్రెండ్స్ గుచ్చి గుచ్చి అడుగుతుంటే, బుజ్జి అయితే సిరి లవ్ చేసిన వాడిని నేనే. ఆ మంచి అమ్మాయి ప్రేమని కాదనుకుంటున్న దురదృష్టవంతుడిని నేనే. మీరెందుకు కాదనుకుంటున్నారు? అసలేంటి ప్రాబ్లమ్? సిరి మీకు నచ్చలేదా? సిరి మీద మీకు ప్రేమ లేదా? అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటే, సిరి నాకు నచ్చకపోవడం ఏంటండి? సిరి పాపకి నేను నచ్చడం గొప్ప. కొన్ని పరిస్థితుల వల్ల సిరి నేను ప్రేమించడం లేదని అబద్ధం చెప్పాను. సిరికి నేనంటే ఎంత ఇష్టమో, అంతలా ప్రేమిస్తుందో, నేను అంతకన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానో, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. సిరి కోసం నేను నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. సిరి పాప నాది. ఈ పిల్ల నాది. తను నా సొంతం. ఐ లవ్ యూ సిరి పాప. ఐ లవ్ యూ సో మచ్. నిన్ను ఇన్ని రోజులు ఎంతో బాధ పెట్టినందుకు నన్ను క్షమించు సిరి పాప. నువ్వు లేకుండా నేనుండలేను. అమ్మ, చెల్లి అంటే ఎంతిష్టమో నువ్వంటే కూడా నాకంతే ఇష్టం సిరి పాప. నా మనసులోని మాటలన్నీ నీ ముందు పెట్టేయాలని ఈ మధ్యనే అనుకుంటున్నాను. ఇంతలోనే నీకిలా అయిపోయింది. నీకేం కాదు బంగారం. నీకేం కాదు. ఇదిగో క్లాస్ అమ్మాయి. ఇదిగో నీకు నిన్ను కాపాడుకుంటాను అని కూర్చొని ఏడుస్తూ ఉంటే అక్కడికి మళ్ళీ వచ్చి ఇదంతా ఒక పక్క నుంచి చూస్తూ ఉంటుంది. ఇక సిరి అయితే ఒక్కసారిగా కళ్ళు తెరిచి, "మాసబ్బాయ్, ఇది టమాటో సాస్ అబ్బాయ్. నీ మనసులో నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను మా ఫ్రెండ్స్ ఈ విధంగా నాటకం ఆడాము. ఇంతలా నన్ను ప్రేమిస్తూ లోపల ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పు? నువ్వు దొంగ ప్రేమికుడు అన్నమాట. కాసేపు నువ్వు వదిలి ఉండుంటే పెద్ద కవి అయిపోయేవాడివి. ఇప్పుడు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అబ్బాయి" అని సిరి అంటుంటే, బుజ్జి అయితే, "అసలు నేనెంత బాధపడ్డానో, భయపడ్డానో నీకు తెలుసా? అసలు నిన్ను" అని కొట్టడానికి వెళ్తూ, "ఆగిపోయావే, కొట్టబ్బాయ్. రాబోయే శ్రీవారికి నన్ను తిట్టే, కొట్టే రైట్స్ ఇచ్చేస్తున్నాను" అని అనగానే, బుజ్జి అయితే, "మళ్ళోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నిజంగానే కొట్టేస్తా. నీ లవ్ సూపర్‌రా బాబు" సిరికైతే కిస్ పెడుతూ ఉంటుంది. సిరి ఇదంతా ఒక పక్క నుంచి మళ్ళీ చూస్తూ షాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నడుచుకుంటూ అసలేం చేయాలో అర్థం కాక లోపల ఇలా బాధపడుతూ ఉంటుంది. సిరి అసలు తన స్థాయిని మర్చిపోతుంది. ఇద్దరి వ్యవహారం చేయి దాటిపోతుంది. నేను చూసి చూడనట్టు ఉండలేకపోతున్నాను అనే కోపంలో వెళ్తూ రమ్య అక్కడ మొక్కలు నాటుతుంటే అక్కడున్న ఒక మొక్కని కింద పాడేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అంతా రమ్య చూస్తూ, "మళ్ళీ ఎందుకిలా చేశావు? నా మీద నీకెంతో కోపం ఉంది. దాంతో నీకెదురు పడినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. అది సరిపోనట్టుగా ఇలా ఇలా మొక్కని కాలితో తన్నడమేంటి? నర్సరీని రన్ చేసిన దానివి. మొక్కల్ని పసిపిల్లల్లా చూసుకున్నాను అనేదానివి. ఆ మాటలు ఇప్పుడేమైపోయాయి? చడుక్కునేదానివే కదా! ఎందుకిది బుద్ధి లేని పనులు" అని రమ్య అడుగుతుంటే, మళ్ళీ అయితే, "చూసుకోలేదు. నేనేదో మూడ్‌లో వచ్చి అలా తన్నేశాను" అని అనగానే రమ్య అయితే,
చూసుకోలేదు అని చిన్న మాటతో సమర్థిస్తుంటే సరిపోతుందా? ముందు వెనక చూసుకోవాలి కదా! ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి ఇంటి తిండి తింటూ నాకు పొగరు పట్టింది, అహంకారం వచ్చింది అని మళ్ళీ నెత్తికెక్కాయి అంటూ నానా మాటలు అనేదానివే కదా! దీన్నేమంటారు? అహంకారం అంటారా? అమాయకత్వం అంటారా? పొగరంటారా? పొరపాటంటారా? కంటికి కనిపించకపోవడం అంటారా? కళ్ళు నెత్తికెక్కాయంటారా? సంస్కారం అంటారా? సంస్కారహీనం అంటారా? ఏమంటారు? నేను రమ్య అంటూ ఉంటే మళ్ళీ అయితే పంతులమ్మలా నాకు పాఠాలు చెప్పకు. నాకు ప్రవచనాలు నేర్పించకు. నా బతుకుని నిలబెట్టిన దానిలా నువ్వు నన్ను నిలదీయకు. బాణాలు సంధించినట్టు నా మీదకి ప్రశ్నలు సంధించావు. అటువంటి ప్రశ్నల్లో నన్ను అడగడానికి తమకి అర్హత ఉందా? నేనెక్కడి నుంచొచ్చానో నాకు బాగా తెలుసు. నా మూలాలు నాకు బాగా తెలుసు. నా స్థాయి ఏంటో, నేనెలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అన్నీ, అన్నీ నాకు బాగా తెలుసు. తమరిలా నేనేం మర్చిపోలేదు. ముందు వెనుక చూసుకోవాల్సింది నేను కాదు, తమరు. తమరు గనక ఆనాడు ముందు వెనక, మంచి చెడు, న్యాయం ధర్మం ఆలోచించి ఉంటే నీ బతుకు ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఇప్పటిదాకా మీరు సీరియల్ చూసారంటే తప్పకుండా మీకు ఈ సీరియల్ నచ్చే ఉంటుందండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.